British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు డిఎస్ చౌహాన్ గారు, ఐపీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ సివిల్ సప్లైస్ తెలంగాణ. దీనికన్నా ముందు రాచకొండ కమిషనర్గా పనిచేశారు. అక్కడ మీకు మెమరబుల్ కేసు వచ్చింది. ఒక చిన్నారి ఓన్లీ 5-6 ఇయర్స్కి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు. ఇట్ వాజ్ ఓన్లీ సమ్ 20 hours. దాన్ని ఎలా ట్రాక్ చేశారు? సాయంత్రం తెలిసింది. కొద్దిగా ఇటు హైదరాబాద్ వైపు వచ్చినటువంటి ఉంటే ఒకటి రోడ్ చెకింగ్ పెట్టాము. మేము అక్కడి నుంచి ప్రతి స్టేషన్లో, బీబీనగర్ స్టేషన్లో మా వాళ్ళకి దొరకపడ్డారు. తెలంగాణ రోల్ మోడల్ రైసే కాకుండా సన్న బియ్యం, దీనికి ఒక బ్రాండ్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రైస్కి ఇప్పుడు ఒక బ్రాండ్, క్వాలిటీ. ఎఫ్సిఐకి మీటింగ్లో స్టేట్స్ మీద కాంపిటీషన్, మనకు తెలంగాణ రైస్ మాత్రమే కావాలి. ఒక కంట్రీలో 10 సంవత్సరం నుంచి ఇండియా నుంచి ఏ ఎక్స్పోర్ట్ తీసుకోలేదు. ఆ కంట్రీకి మనం ఇప్పుడు శాంపిల్ చూపిస్తే తేమ రైస్ అని పక్కన పెట్టి మిల్లర్లకి మోసం చేస్తున్నారని. తాలు, తరుగు, తీమా, ఇవన్నీ 3 సమస్యలు ఉంటాయి రైస్ ఎప్పుడైనా. కానీ మేము రైతులకి ఏం చెప్తున్నాము అంటే, మీరు ఇచ్చిన రైస్ తిరిగి మన పబ్లిక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సంతోషంగా ఆనందంగా తినాలి తప్పితే. ఫీడ్బ్యాక్ ఎలా వస్తున్నారు రైతుల నుంచి? నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. నిన్న కనీసం ఫార్మర్స్తో, మిల్లర్స్తో, ఆఫీషియల్స్తో డైరెక్ట్ మాట్లాడడం వలన రాష్ట్రంలో రైతులకి మీ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే మెసేజ్, అన్నదాత, ఈ ప్రభుత్వం అన్నదాతని ప్రతి పరిస్థితిలో కాపాడాలనేది. దయచేసి మీరు ఎవరి దగ్గరే తిరగాల్సింది పని లేదు, మోసం పడాల్సింది పని లేదు. ఎక్కడైనా తేడా ఉంటుంది. హెల్ప్ లైన్ నెంబర్ ప్రతి పీపీసీలో ఉన్నది. ఆ హెల్ప్ లైన్కి చేస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు డిఎస్ చౌహాన్ గారు, ఐపీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ సివిల్ సప్లైస్ తెలంగాణ. చౌహాన్ గారు ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తున్న రిఫార్మ్స్ ఏంటి, ముఖ్యంగా దేశంలో వడ్లు కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా ఉండడానికి ఆయన తీసుకున్న ప్లాట్ఫామ్ ఎలాగుంది, ఆయన అచీవ్మెంట్ ఎలాగుంది విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం మురళి గారు, వెరీ హ్యాపీ టు సీ యూ. సార్, యూనిఫామ్ నుంచి ఇందులోకి వచ్చారు. ఇక్కడ ఒక వర్క్ ఉంటుంది. కరెక్ట్. మీకు ఎక్కువగా లా అండ్ ఆర్డర్లను ఎక్కువ చేయడం, మీ రిఫార్మ్స్ అన్నీ కూడా దానికే పరిమితాయి. కానీ ఇక్కడ ఒక జాబ్ ఉంది. ఈ జాబ్లో మీ ఐపీఎస్ వర్క్స్ చాలా ఉంటాయి. గతంలో ఆఫీసర్లు చాలామంది పనిచేశారు. కరెక్ట్. ముఖ్యంగా తీసుకుంటే తెలంగాణలో ఇప్పుడు వడ్లు కొనుగోలు మొత్తం దేశం మొత్తమే తీసుకుంటే తెలంగాణ ఒక రోల్ మోడల్గా తయారైంది. కరెక్ట్. దానికి మీరు తీసుకున్న అచీవ్మెంట్ ఏంటి, మీరు తీసుకున్న రూల్స్ ఎలాగున్నాయి, దాంట్లో జరుగుతున్న వర్క్ ఎలా జరుగుతుంది, రిఫార్మ్స్ ఎలాగొస్తుంది, ముఖ్యంగా తీసుకుంటే ఆ రిఫార్మ్స్ అనొచ్చా, రెవల్యూషన్ అనొచ్చా అనేది మీ ఇంటర్వ్యూలో చెప్పాల్సి వస్తుంది. అంటే ఎక్కువగా చూస్తుంటే రైతుల మీద ఆధారపడి ఉంటారు. రైతే మహారాజ్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎక్కువగా దీని మీద ఎక్కువ ఫోకస్ పడుతుంది. లా అండ్ ఆర్డర్ కన్నా రైతుల మీద ఎక్కువగా వాళ్ళ భరోసా కోసం వాళ్ళు చేస్తారు. రైతులు మీరు ఇటీవల కాలం జిల్లాలు తిరిగి వచ్చారు. సన్నకారు రైతులకు ఎలాగ వస్తున్నాయి, సన్నం బియ్యం మీద రైతులకు ఎలా మోసపోతున్నారు, ఎక్కువగా మిల్లర్స్ ఏ విధంగా మోసాలు చేస్తుంటారు, మిల్లర్స్ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తుంటారు, ముఖ్యంగా చెప్పాలంటే తేమ బియ్యం, తేమ రైస్ అనేది ఒక బ్లాక్ స్పాట్ పెట్టి దాన్ని ఎలా అవాయిడ్ చేస్తున్నారు, ఇవన్నీ మీ నోటీసులు వచ్చాయి. కాబట్టి దీన్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకొస్తున్నారు అనే విషయం చెప్పే ముందు, దీనికన్నా ముందు రాచకొండ కమిషనర్గా పనిచేశారు. అక్కడ మీకు మెమరబుల్ కేసు ఒకటి చెప్పండి. చెప్పిన తర్వాత సివిల్ సప్లైస్. రాచకొండ కమిషనర్ సుమారుగా నేను ఒక సంవత్సరానికి పనిచేసాము. చాలా కేసెస్ ఉన్నాయి మెమొరబుల్లో ఉన్నటువంటి. ఒకటి అయితే అక్కడ ఐపీఎల్ జరుగుతూ ఉంటాయి. ఆ ఐపీఎల్ ఈసారి ఆల్మోస్ట్ ఎలక్షన్కి దగ్గరగా వచ్చాయి. సో అది కొద్దిగా ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది. బట్ ఈసారి దాంట్లో మనము ట్రాఫిక్ పరంగా, పార్కింగ్ పరంగా మీరు ఎవరితో కనుక్కోండి, తర్వాత సీటింగ్ పరంగా ఒక పూర్తిగా ఒక బందోబస్తు స్కీమ్లో మార్పు తీసుకురావడం జరిగింది. సో ఇనీషియల్గా నేను కూడా మార్పు వచ్చేస్తే దాంట్లో ప్రజల్లో ఎంత ఫీడ్బ్యాక్ వస్తుంది అనుకోలేదు. బట్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. దాంట్లో నేను ఒక హాస్పిటల్లో జస్ట్ రెగ్యులర్ చెకప్కి వెళ్తే ఆ హాస్పిటల్ ఎండి గారు చెప్పారు,
బికాజ్ అంతకుముందు జామ్ ఉండేవి, పార్కింగ్లో తిరగడం ఉండేది, తర్వాత ఉపద్రవం లోపల. ఈ టీం రెండు పర్టికులర్లీ ఇండియా పాకిస్తాన్ టీం ఉంటే మీకు తెలుసు, ఈవెన్ ఐపీఎల్లో కూడా ఒకరొకరికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఎవ్వరు కూడా అల్లరి జరగకుండా, ఎలాంటి కూడా జరగకుండా అది విజయవంతంగా జరిగింది. మరియు ఎలక్షన్ జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడ కూడా ఏమాత్రం మన రాచకొండ పోలీస్ మీద ఒక చిన్న కమెంట్ కూడా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని విషయాల్లో అక్కడ ఈవెన్ సెంట్రల్ అబ్జర్వర్స్ కూడా ప్రశంసించడం జరిగింది. దట్ ఈస్ ఆన్ రికార్డ్. ఓకే. తర్వాత ముఖ్యంగా నాకు ఒకటి, మేము అక్కడ మహిళా ప్రొటెక్షన్స్కి, అదేవిధంగా ఈ టెక్నాలజీ ఉన్నటువంటి కాలంలో చిన్నారీలు మరియు అదేవిధంగా టీనేజ్ గర్ల్స్, మహిళ, దాని మీద కొద్దిగా చాలా ఫోకస్ చేసాం. బికాజ్ అక్కడ ఐ సో ఈ లాట్ ఆఫ్ క్రైమ్ ఆ ఏరియాలో. సో దాంట్లో ఒకటి వీడియో తీసాము, వీడియో తీసి రిలీజ్ చేసాము. ఇది ఎట్లా అయింది అంటే, ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్లో సడన్గా హాస్టల్స్లో ఒక నైట్ ఒకసారి ఏం ఏర్పడింది అంటే, కొద్దిగా అక్కడ ఆల్ గర్ల్స్ రోడ్కి వచ్చి ధర్నా చేస్తున్నారు నాకు తెలిసింది. చేస్తే క్లుప్తంగానే చెప్తాము ఏంటి అంటే, వాళ్ళందరికీ లీక్ అవ్వడం వలన ఫొటోస్ అండ్ ఆల్ దాట్, అండ్ ఒక అమ్మాయికి మార్ఫింగ్ అయిపోయింది. సో ఇది దానికి చాలా సీరియస్గా తీసుకుని అప్పటికప్పుడే డీసీపీ గారికి పంపించి 36 అవర్స్లో ఆ ముగ్గురిని తీసుకొచ్చేసి చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది కొద్దిగా మహిళ దాని మీద. ఇంకొకటి సార్, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు అలా చేశారు? మురళి గారు, మీరు చూసి ఉంటారు, రోజు పేపర్లో వస్తుంది డిజిటల్ అరెస్ట్ నుంచి, డిజిటల్ ప్రైవసీ నుంచి. మనము దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లేకపోతే మన సెల్లో ఎవరితో మాట్లాడుతున్నాము, అది ఆన్లైన్ ఏదైతే ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఆ వ్యక్తి గురించి తెలిసే అవకాశం తక్కువ ఉంటుంది. సో అటువంటి టైంలో మనము బై మిస్టేక్ ఏదైనా పంపించినా అది మన అపోజిట్గా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను అక్కడ ఒక షార్ట్ ఫిల్మ్, ఒక మంచి యాక్టర్స్ని తీసుకొని చేసాము. దట్ బికేమ్ వెరీ పాపులర్. తర్వాత ఒక హాట్లైన్ ఎస్టాబ్లిష్ చేసాము, హెల్ప్ లైన్. దట్ దాంట్లో కౌన్సిలర్స్ని పెట్టాము, ట్రెండ్ కౌన్సిలర్. సపోజ్ ఒక అమ్మాయికి డేటా మొత్తం లీక్ అయింది, దెన్ ఇక్కడనే చెప్పలేని పరిస్థితి. సో అటువంటి పరిస్థితిలో వారు కౌన్సిలర్ వారితో మాట్లాడితే కౌన్సిలర్ చిన్నగా భరోసా ఇస్తారు, పేరు రహస్యంగా పెడతారు, పేరు చెప్పాల్సింది అవసరం లేదు, అక్యూజ్ గురించి మాత్రం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇస్తారు. అటువంటి చాలా పని చేశాము. లాస్ట్లో ఒకటి కేసు చెప్తాను. ఒక చిన్నారి, ఓన్లీ 5-6 ఇయర్స్కి ఏజ్, ఆయన్ని ఒక వెధవ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు. సో రాత్రి తెలిసింది, సాయంత్రం తెలిసింది. సాయంత్రం నుంచి ఆల్మోస్ట్ నైట్ అంతా వర్క్ చేసుకొని పొద్దున 10 గంటలకి, సుమారు 10:30 గంటలకి పోయి సంక్షేమంగా ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆ చిన్నారికి ఏం జరగకుండా, ఏం నష్టం జరగకుండా ఇప్పుడైతే మేము వాళ్ళకి తల్లికి అప్పగించాము. అది నాకు చాలా చాలా సంతోషం అండి. సార్, ఆ కేసును మీరు 36 గంటలు తీసుకొచ్చారు, కానీ ఆ ట్రాక్ ఎలా పట్టారండి అవన్నీ? మీరు ఎందుకంటే వేరే స్టేట్కి వెళ్ళారు? 36 గంటలు కాదు, ఇట్ వాజ్ ఓన్లీ సమ్ 20 hours. 20 hours. దాన్ని ఎలా ట్రాక్ చేశారండి? ఓన్లీ సీసీటీవీ? నో, ఓన్లీ సీసీటీవీ ద్వారా పోలీసింగ్ ఉండదు. సమగ్రంగా ఉన్నటువంటి రిసోర్సెస్ని యూజ్ చేసుకొని, దాంట్లో ఉన్న రిసోర్స్లో ఫస్ట్ రిసోర్సెస్ బ్రెయిన్, అది యూజ్ చేయకపోతే అన్ని టెక్నాలజీ వేస్ట్. సో సైమల్టేనియస్లీ డిఫరెంట్ యాంగిల్స్ అందరూ అటువంటి క్రిమినల్స్ వారికి లిస్ట్ తయారు చేయడం సీసీఆర్బీకి చెప్పడం జరిగింది. సీసీటీవీ కెమెరా ట్రాక్ చేయడం, అయినా కూడా జనరల్లీ హుషారు ఉంటారు. తర్వాత మేము ఏం చేసామంటే, కొద్దిగా ఇటు హైదరాబాద్ వైపు వచ్చినటువంటి ఉంటే ఒకటి రోడ్ చెకింగ్ పెట్టాము. తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ ట్రైన్ ఎక్కితే అటు పోయే అవకాశం ఉంది. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే చెకింగ్ పెడతాం. అట్లా పెట్టుకోకుండా మేము అక్కడి నుంచి ప్రతి స్టేషన్లో ఒక టీం పంపించాం. అంటే ట్రైన్ ఎక్కడ హాల్ట్ అవుతుంది, ఏ హాల్ట్ ఉంటుంది, ఆ టైం చూసి ఎక్కడెక్కడ హాల్ట్ ఉంటుంది ప్రతిలో. సో ఒక స్టేషన్లో, బీబీ నగర్ స్టేషన్లో మా వారికి దొరకపడ్డారు. అంత ఈజీ దొరికాడండి? ఎంత ఈజీగా కాదు. దాని గురించి వన్ టీమ్ వాజ్ గెటింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. దాంట్లో ఈ వ్యక్తి మీద కొద్దిగా అనుమానం వచ్చింది, తన ఫోటో అందరికీ సర్క్యులేట్ చేసాము. తర్వాత ఇక్కడ నుంచి అవుట్ గోయింగ్ అన్ని రోడ్లో రోడ్ బ్లాక్ చేసి పోలీస్ చెకింగ్ చేసాము. సో ఈ 4 టీమ్స్కి కూడా కొంచెం ట్రాక్, అలాంటి వారు ఒక చిన్నది తీసుకొని ట్రైన్ ఎక్కారని ఈ సికింద్రాబాద్లో ఉన్న టీం చెప్పారు. ఓకే.
అలర్ట్ చేసాం అక్కడ టీమ్కి. అట్లా చేస్తూ చేస్తూ సార్ బీబీ నగర్లో 2 minutes హాల్ట్ ఉంటుంది, కానీ పర్టికులర్గా ఆ కంపార్ట్మెంట్లో వెళ్ళి మనం పికప్ చేయడం అంటే బికాస్ నో వన్ టీమ్ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎవ్రీ ట్రైన్. రైట్ ఓకే. అక్కడ నుంచి ఆ పీరియడ్లో వెళ్ళేది ప్రతి ట్రైన్లో కూడా ఒక టీం ఏర్పాటు చేశాం. సో వారు కంప్లీట్ ట్రైన్లో తిరుగుతూ బికాస్ చిన్నారికి ఫోటో ఇచ్చాము, కొన్ని 4-5 అనుమానాస్పద వ్యక్తికి ఇచ్చాము. అతనికి ఇంటి చూస్తే మిస్సింగ్ ఉన్నాడు, సో అతని మీద ఫోకస్ చేసి సో బీబీ నగర్లో కూడా ఒక టీం ఆ ట్రైన్లో ఉండే టీంని ఓన్లీ మఫ్టీలో ఉండి స్పాట్ చేయడం, స్పాట్ చేసి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చెప్పారు. సార్ మీరు సడన్గా వెళ్ళేసరికి వాటి రియాక్షన్ ఏంటండి? ఆ రియాక్షన్ యాక్చువల్గా మురళి గారు మీరు వీడియో క్లిప్పింగ్ చూస్తే బాగుంటుంది, కొన్ని ఫోటోల్లో చూస్తే బాగుంటుంది. నాకు మాత్రం బాగా సంతోషంగా అనిపించింది. ఫోటో మీకు పంపిస్తాము. దే వర్ వెరీ హ్యాపీ. తర్వాత విక్టిమ్ పేరెంట్స్ హ్యాపీ అవ్వడం కాకుండా 20 hours-లోనే విత్ ఇన్ అవర్స్లోనే మీరు క్రిమినల్ ట్రాక్ చేయడంతో క్రిమినల్ ఎలా వాడి ఎక్స్ప్రెషన్స్ ఏంటి? వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇంత ఫాస్ట్గా పోలీస్ పట్టుకుంటారు. క్రిమినల్స్కి రియాక్షన్ గురించి మేము పెద్ద పట్టించుకోము, ఎందుకంటే మన ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా అప్పుడు ఉండే. ఐ యూస్ టు క్లారిఫై ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓన్లీ ఫర్ ఫ్రెండ్లీ పీపుల్. చట్టుబద్ధంగా ఉన్న వారికి ఫ్రెండ్లీ పోలీసింగ్, కానీ నేరస్తులకి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎప్పుడు నేను చేయలేదు. కానీ మెదక్ ఎస్పీగా ఉన్నప్పుడు అంటే ఆ పోలీసింగ్ వేరే ఉండేది. ఏ కాలంలో ఏ సమయంలో ఏ అవసరాలు ఉంటే దానికి ప్రకారంగా పోలీస్ రిఫార్మ్ చేసి దానికి ఉన్న సవాల్కి మనం ముఖ్యంగా ఏంటి అంటే సొసైటీ మనతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, వారికి ఆశయాలు ఏంటి, ఆకాంక్షలు ఏంటి, అవి తెలుసుకొని ఆ విధంగా పనిచేయాలి. ఓకే సార్, రాచకొండ తర్వాత ఇక్కడికి వచ్చారు. కంప్లీట్గా అది పోలీస్ సంబంధం లేని డిపార్ట్మెంట్, కానీ ఇంతకుముందు ఆఫీసర్లు చేశారు. కానీ ఇక్కడికి వచ్చాక మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది, దాన్ని ఎలా మీరు? యాక్చువల్గా ఇక్కడ వచ్చే ముందు ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి నేను గమనించలేదు. ఇక్కడ వచ్చినాక మీకు ఫస్ట్ ఒకటి ఛాలెంజ్ చెప్తాను. ఈ డిపార్ట్మెంట్లో కొంచెం మేము ఎవరికి అది తప్పు పడటం లేదు, ఉన్న ఫ్యాక్ట్స్ మాత్రం చెప్తున్నాం. ఈ గ్రాఫ్ మీరు ఒకసారి చూస్తే సడన్గా ఎంత లోన్ పెంచుకొని పోవడం ఎట్లా జరిగింది అంటే 4,000 నుంచి వరుసగా మేము వచ్చే రోజుకి 58,000 crore పైన లోన్ ఉంది. ఒక కార్పొరేషన్లో 58,000 crore లోన్ ఉంటే మనము ఎలా ఫీల్ అవుతాం? సో దానికి లోతుగా స్టడీ చేసుకొని కొంచెం ఇప్పుడు మిల్లర్స్ కూడా అందరూ ఉండరు, ఒక 5-6% ఉంటారు, కానీ దానివల్ల మిగతా వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక అది ఒక మిల్లర్స్తో రికవరీ చేయడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం సక్రమంగా సరిగ్గా అన్నీ వాళ్ళకి జవాబు ఇచ్చి అక్కడ కూర్చొని అక్కడ నుంచి మనం డ్యూస్ తీసుకురావటం. 10 monthsలో 11,000 కోట్లు మనం లోన్ తగ్గించడం జరిగింది. సో ఇది నాకు చాలా సంతోషం. ఇందులో మీకు అంటే అంత ఈజీగా కావాలేదు, కానీ హడిల్స్ ఏమొచ్చాయి? ఇందులో హడిల్స్ ఏమొచ్చాయి మీకు? ఇందులో చాలా హడిల్స్ వచ్చాయండి. ఎందుకంటే బిగ్ షాట్స్ ఆర్ స్మాల్ షాట్స్ చట్టం అందరికీ ఒకటే. షార్ట్స్ అన్నారా? బిగ్ షాట్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు మన శాఖ మంత్రి వర్యులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే అప్పటికి ఇక్కడ కొద్దిగా వ్యవస్థ చాలా కిందకి జారిపోయింది, దారుణంగా ఉండేది. ఇష్టం వచ్చినట్టుగా అలొకేషన్స్, ఒక వ్యక్తికి మోడర్న్ మిల్ ఉంటే వాళ్ళకి ఒక గింజ కూడా ఇవ్వకపోవడం, ఒకరికి మిల్ కాగితాల్లో ఉంటే లేకపోతే 2 ton మిల్ ఉంటే వాళ్ళకి వేలాది టన్ ఇవ్వడం. వసూలి గురించి వసూలి చెప్పకండి, కానీ సిఎంఆర్ కల్చర్ మిల్ రైస్ మనకి తిరిగి చెప్పాలి, దాని గురించి ఏం జవాబుదారీ లేకుండే. దాని మూలంగా ఈ లోన్ ఎంత పెరిగిపోయింది. సో మనము ఇనీషియల్ టైమ్స్లోని మిల్లర్స్కి మీటింగ్లో స్పష్టం చేశాము, ఇప్పటి నుంచి మీరు నీతి నిజాయితీకి దారిలో నడవాలా. మాకు తెలుసు అందరూ మంచివారు, అటువంటి వారు కొందరు మీద మేము కొద్దిగా యాక్షన్ తీసుకోవాల్సింది పడింది. సో 77 క్రిమినల్ కేసెస్, 40 రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇనిషియేట్ చేస్తూ ఫస్ట్ 6 months చాలా కష్టంగా, కానీ తర్వాత దానికి వచ్చింది. సార్ ఈ డిపార్ట్మెంట్లో మీరు చెప్తున్నట్లుగానే ఆర్గనైజ్డ్ క్రైమ్ కనిపిస్తుందండి, ఒక ఇండివిజువల్ క్రైమ్ ఉండదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది మీరు ఏమైనా బ్రేక్ చేశారు అందులో? యు ఆర్ రైట్. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్ ద సెన్స్ సిండికేట్ చెప్పొచ్చు, ఆర్గనైజ్డ్ క్రైమ్ చెప్పొచ్చు. ఒకటి పీడిఎస్ రీసైక్లింగ్ చాలా పెద్ద సవాల్ ఉండేది. ముఖ్యంగా మురళి గారు ఏంటి అంటే చాలా కేసెస్ మన దృష్టిలో వచ్చాయి, కొన్ని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, వివరంగా చెప్పలేము. బట్
1000 టన్ మీకు ఇస్తే, లేకపోతే 10,000 టన్ ఇస్తే, ఆ పేడీ అప్పటికప్పుడే రైస్లో కన్వర్ట్ చేసి బయట పంపించడం, మనకు వచ్చేటప్పుడు పీడిఎస్ రైసైకిల్ నుంచి రీసైకిల్ నుంచి ఇవ్వడం. దానివల్ల స్టేట్ బాగా నష్టపోయింది. సో అది జరగదు ఎట్టి పరిస్థితుల్లో. ఇటు ఎన్ఫోర్స్మెంట్ శాఖని స్ట్రెంథెన్ చేసి పీడిఎస్ సైకిల్ మీద క్యాచ్ చేయడం, ఫిగర్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కన్నా 9 times ఎక్కువ సీజర్ ఉన్నాయి, 9 times. ఓకే. అండ్ అటు మిల్లర్స్కి మేము లాస్ట్ టైంలో పాలసీలో ఒక చేంజ్ తీసుకుని వచ్చాం. డిఫాల్ట్ మిల్లర్కి పేడీ ఇవ్వము, జియో ఇష్యూ చేసాం. ఇనీషియల్గా ఎవరు ఏమనుకున్నారంటే అలా జియో చాలా వస్తాయి, చాలా రిలాక్స్ అవుతాయి. మేము మీటింగ్లో చెప్పాను, మీరు అది మా మాట నమ్మండి, ఇది ఎట్టి పరిస్థితిలో వెనక్కి తిరిగి పోవడానికి ప్రసక్తి ఉండదు. సో బెటర్ యూ డూ ఇట్, లేకపోతే మీరే నష్టపోతారు. 362 mills ఒక గింజ కూడా అలాట్మెంట్ జరగలేదు. కానీ ఇప్పుడు కూడా గోడౌన్ నుంచి ఒక లారీ బయలుదేరకండి, స్టోర్కి వెళ్ళాలంటే మధ్యలోనే దాన్ని రకరకాలు చేస్తుంటారు. మీరు అన్నట్లుగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు పక్క మహారాష్ట్ర, కర్ణాటక, లేదా దాన్ని పాలిష్ చేస్తూ సన్నం బియ్యం అమ్మడం, రకరకాలు చేస్తుంటారు. లారీ మిస్ కాకుండా కూడా గతంలో జీపీఎస్ సిస్టమ్ పెట్టారు, అది వర్కౌట్ అవుతుందంటారా? ఇట్స్ ఎ వెరీ వాస్ట్ అండ్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. మహారాష్ట్ర, కర్ణాటకలో మాత్రం కాదు, కాకినాడ పోర్ట్కి వెళ్తాయి. అవును, నిజంగా కాకినాడ పోర్ట్కి ఇక్కడ నుంచి గతంలో చాలా పేడీ వెళ్ళింది, చాలా రైస్ కూడా వెళ్ళింది. సో ఇదంతా పకడ్బందీగా స్టడీ చేసి సిస్టమేటిక్గా దాంట్లో మా టీంతో సహా ప్రభుత్వ స్ఫూర్తితో వారి గైడెన్స్తో మనం పకడ్బందీగా చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ పీవీ, ఫిజికల్ వెరిఫికేషన్. అంతకుముందు పీవీ ఓన్లీ నామకే వాస్తే ఉండే. ఇప్పుడు ఏంటి అంటే 100 టన్ను మీ దగ్గర ఉండాలంటే, నా దగ్గర ఉండాలంటే వచ్చి 100 టన్ ఉంది అని రాసి ఇచ్చేవాళ్ళు. మేము ఏం చేసాము, 2-3 సారి మన వాళ్ళకి చెప్పాము, అది అలాంటి కాగితాల మీద అవసరం లేదు. సో తర్వాత 5-6 కేసెస్లో లోకల్ ఆఫీసర్స్తో పీవీ చేయించాము. నెక్స్ట్ డే మన ఎన్ఫోర్స్మెంట్ టీం పంపించాం. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము యాక్చువల్గా రెడీపడి ఉన్నాము దట్ మేము చెప్పంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్లో అది చేసుకొని 30 మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఒక రిటైర్డ్ ఎస్పీ గారు ఆఫీసర్ ఉన్నారు, అంతకుముందు కర్నల్ గారు ఉండే. సో నెక్స్ట్ డే ఎన్ఫోర్స్మెంట్ రేట్ జరిగేది. ఎన్ఫోర్స్మెంట్ వారు కరెక్ట్ లెక్క ఇచ్చిన తర్వాత నేను వారితో వారు నీ లెక్క ఇది ఎప్పుడు ఏం చేయమంటారు. ఫస్ట్ వార్నింగ్ నో యాక్షన్, సెకండ్ వార్నింగ్ సస్పెన్షన్. సార్ కాకినాడ పోర్ట్ని ఎందుకు ఎంచుకున్నారండి వీళ్ళు? బేసికలీ ఇది ఇక్కడ నుంచి ఒక ఈజీ రూట్ అయిపోయింది ఎక్స్పోర్ట్కి అక్కడ నుంచి. సో మన పేడీ గతంలో యాక్చువల్గా మీరు దట్ ఈస్ సంథింగ్ విచ్ క్యాన్ బి వెరిఫైడ్. కాకినాడకి లాస్ట్ ఇయర్కి కూడా మేము మన వారిని ఎంక్వైరీ చేయించాము. ఇక్కడ నుంచి ఒక మిల్లర్కి బై నేమ్ బుకింగ్ ఉన్నది, లారీస్లో వచ్చింది అండ్ కన్సైన్మెంట్ పోయింది. సో కాకినాడ ఎందుకంటే వన్స్ యూ రీచ్ కాకినాడ తర్వాత అక్కడ నుంచి మాయమైపోతుంది, బికాస్ పోర్ట్లో వెళ్ళిన తర్వాత ఎక్కడైనా పంపవచ్చు. అంటే కాకినాడని ఎందుకు వాళ్ళు ఎంచుకున్నారు? నియరెస్ట్ పోర్ట్ చెన్నై కూడా ఉంది కదా, ఎందుకంటే చెన్నై కూడా ఉంది మన దగ్గర. చెన్నై ఉంది, చెన్నైకి మొత్తం అది క్రాస్ చేసుకుని పోవాలి కదా. సార్ రైస్ మీద మీరు ఫోకస్ చేస్తారు, పీడిఎస్ మీద. ఇంకా బ్యాగ్స్ ఉంటాయి, గన్నీ బ్యాగ్స్, దాంట్లో కూడా స్కామ్ ఉంటుంది ఇందులో. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్ ఇది ఎన్ఫోర్స్ చేయడం దట్ మేము మీకు పేడీ ఇస్తే ఒక్కొక్క గింజాకి మేము అకౌంట్ తీసుకుంటాం, డిఫాల్టర్స్కి ఇవ్వము. సో ఇప్పుడైతే 362 డిఫాల్టర్స్ లాస్ట్ సీజన్ ఉంది, వాళ్ళు ఎంత చేసినా దాంట్లో ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉండే. సో లాస్ట్ వరకు మొత్తం సీజన్ వెళ్ళిపోయింది, ఒక గింజ కూడా వాళ్ళకి దొరకలేదు. అప్పుడు కొద్దిగా వాళ్ళు సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ అయినారు. దాని తర్వాత విదిన్ నెక్స్ట్ 2-3 months వీ గాట్ 408 crores పాత డ్యూస్ రికవరీ చేసాం, 408 crores. సో అది దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. తర్వాత కొన్ని చోట్లలో అసలు ఆశ్చర్యంగా ఉండేది ఈ పరిస్థితి. ఒక చోట్లో పాషా మేళాలో రేడ్ చేస్తే అక్కడ మన టీజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి స్టాంప్ ఉంది, స్టెన్సిల్స్ ఉన్నాయి, అంతా సీల్ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ రైస్ తీసుకొని ఆ బ్యాగ్ పెట్టుకొని దాంట్లో కార్పొరేషన్కి సీల్ పెట్టుకొని ట్రాన్స్మిట్ చేస్తున్నారు.
వారిని పట్టుకున్నాము, ఏ మిల్లర్కి కన్సైన్మెంట్ పంపిస్తాడో వారిని పట్టుకున్నాము. సో అలాంటి చాలా కేసెస్ చేయడం జరిగింది. దానివల్ల పీడిఎస్ కంట్రోల్లో ఉంది. నిర్మూలించినామని చెప్పడం లేదు, బట్ కంట్రోల్ అయింది. సార్ మీ డిపార్ట్మెంట్ నుంచి స్కామ్స్ మీద కంట్రోల్ చేస్తున్నారు, కానీ రైతులకి ఎలాగ అవేర్నెస్ తీసుకొస్తున్నారు, రైతులకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఎస్ అది వాళ్ళకి అవగాహన ముఖ్యం కల్పించాలి కదా. మనకు ఇక్కడ దిస్ ఈస్ వన్ డిపార్ట్మెంట్ విచ్ టచెస్ ఆల్మోస్ట్ 3 crore పీపుల్. ఈ లైఫ్ టచ్ చేస్తుంది. ఎందుకంటే రైతులు ఉంటారు, రైతులు మన అన్నదాత వాళ్ళకి కాపాడాలి. అదేవిధంగా వారి దగ్గర నుంచి వచ్చిన సరుకు తీసుకొని ప్యాడీ తీసుకొని మంచిగా మిల్లింగ్ చేసుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2,81,00,000 ప్రజలకి అందజేయాలి. సో ఈ మొత్తం సైకిల్లో ఫస్ట్ ఎవరు? అన్నదాత, రైతులు. లాస్ట్ టైం మీరు చూస్తే కనుక మేము కొన్ని మీకు ఇన్సిడెంట్స్ కూడా చెప్తాము. 70-80 సెంటర్స్ నేను స్వయంగా విజిట్ చేశాను. ఓకే, 70-80 సెంటర్ డైరెక్ట్ సెంటర్లో పోయి అక్కడ ఫార్మర్తో మాట్లాడడం, ఈ స్టాఫ్తో మాట్లాడడం, సర్ప్రైజ్ చెక్ చేయడం, ఏదైతే ప్యాడీ వెళ్తుందో కరెక్ట్గా ఉందా లేదా, మన కాంటా కరెక్ట్గా ఉందా లేదా, ఇదంతా చూసి ఫార్మర్స్తో ఎప్పుడైతే మనం మాట్లాడడం మొదలు పెట్టాము, వారికి చెప్పాను ఎవరైనా తప్పు చేస్తే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, దాన్ని చేయండి. అప్పటి నుంచి లాస్ట్ టైం ఫార్మర్స్ హెల్ప్ లైన్ నెంబర్కి యూజ్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఆ రిజిస్టర్లో 2 days క్రితం ఎవరైతే ఇచ్చారో వారికి కాల్ చేసి అనుభవాలు ఎలా ఉన్నాయి అది చెక్ చేయడం. సో మీకు పేమెంట్ అందిందా లేదా, ఏమన్నా ఇబ్బంది, అది వీడియో కూడా ఉంది, పంపిస్తారు. అంటే మీరు డైరెక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ వెళ్తారు, ఆఫీసులో కూర్చొని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ కానీ పోలీసులో కానీ మీకు అలవాటేది. సో మా అలవాటే. గ్రౌండ్లో పోకపోతే సిస్టంలో మనం పకడ్బందీగా చేయలేము. సార్ మనకి రైసే కాకుండా తెలంగాణ రోల్ మోడల్ ఉంది, రైసే కాకుండా సన్న బియ్యం దీనికి ఒక బ్రాండ్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు చార్మినార్ బ్రాండ్ పెడుతున్నారా, లేదు తెలంగాణ సోనా మసూరి పెడుతున్నారా? ఆ బ్రాండ్ ఇప్పుడు డిస్క్లోజ్ చేయము. ఒక విషయం మాత్రం చెప్తున్నాను, తెలంగాణ మేము ఒక ఫోటోగ్రాఫ్ కూడా మీకు చూపిస్తాం దాని తర్వాత. తెలంగాణ రైస్కి ఇప్పుడు ఒక బ్రాండ్ క్వాలిటీ చాలా పెరిగింది. దానికి 2-3 మేము ప్రూఫ్స్ చెప్తాను. ఇప్పుడు మన లాస్ట్ సీజన్లో మనకి చాలా ఒత్తిడి ఉండేది, ఎఫ్సిఐ నుంచి మీరు రైస్ సప్లై చేయండి. ఎందుకు? ఎఫ్సిఐకి మీటింగ్లో స్టేట్స్ మీద కాంపిటీషన్, మనకు తెలంగాణ రైస్ మాత్రమే కావాలి. సో బీహార్ వరకు కూడా మన రైస్ అడిగారు. ఓకే, అవర్ ప్రాబ్లీ ఫర్ ద ఫస్ట్ టైం అవర్ రైస్ వెంట్ టు బీహార్ ఆల్సో. ఇంకొకటి, అట్లీస్ట్ 2 countries-తో మనం టాక్స్లో ఉన్నాము. ఒక కంట్రీలో 10 సంవత్సరం నుంచి ఇండియా నుంచి ఏ ఎక్స్పోర్ట్ తీసుకోలేదు, ఎందుకంటే లాస్ట్లో ఒకసారి గతంలో క్వాలిటీ బాగలేదని తీసుకోలేదు. ఆ కంట్రీకి మనం ఇప్పుడు శాంపిల్ చూపిస్తే అక్కడ నుంచి మనకు ఆర్డర్ వచ్చింది. నెగోషియేట్ ఆర్డర్ రాలేదు ఇంకా. ఆర్డర్ అంటే వీ హ్యావ్ టు నెగోషియేట్ ద ప్రైస్. సమ్ బ్రాండ్ నేమ్ పెడుతున్నారు. బ్రాండ్ నేమ్ ఇప్పుడు డిస్క్లోజ్ చేయలేము. ప్రభుత్వం మన గౌరవ మంత్రి గారితో మరి అందరితో ప్రకటించి చేస్తాం. బట్ డెఫినెట్గా విల్ కమ్ అవుట్ విత్ అది ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్లాన్ ప్రకారంగా, ఓకే, ఉన్న ప్రొక్యూర్మెంట్ ప్రకారంగా అవర్ ఫస్ట్ మనం ముందు బాధ్యత రేషన్ కార్డు ధారకులకి. మిగిలితే ఖచ్చితంగా బ్రాండింగ్ చేసి జనరల్ పబ్లిక్ కూడా. ఓకే సార్, రైస్ కాకుండా ఇంకా తెలంగాణలో ఇంకా కందిపప్పు ఉంది, తాండూరు కందిపప్పు అని, లేదా వరంగల్లో మిర్చి అని, వరంగల్లో పత్తి, ఇంకా రకరకాల ప్రోడక్ట్స్ మన పండుతుంటాయి తెలంగాణకి. వాటిని ఎలా మీరు కమర్షియల్ చేస్తుంటారు? ఇంకా దాన్ని డెవలప్ చేయాలని ఏం చెప్తారు? యాక్చువల్గా మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. బట్ ఇది వేరే క్రాప్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ బేస్, కాటన్, అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రస్తుతానికి చూస్తున్నారు. కానీ కందిపప్పు ఓన్లీ ఎడిబుల్. దాంట్లో గవర్నమెంట్ లెవెల్లో ఎప్పుడైనా ఆదేశాలు మనకు వస్తే ప్రస్తుతానికి మనం సప్లై చేసేది రైస్, వీట్ అండ్ షుగర్. గోధుమలు సప్లై చేస్తున్నాము, చక్కెర సప్లై చేస్తున్నాము, రైస్ సప్లై చేస్తున్నాము. భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు వస్తే అది కూడా చూస్తాం. ఓకే సార్, నల్గొండ జిల్లాలో కానీ కొన్ని జిల్లాలో తేమ రైస్ అని పక్కన పెట్టి మిల్లర్లకి మోసం చేస్తున్నారని కొంతమంది రైతులు ఆవేదన చెప్తున్నారు. నేను నిన్న మీటింగ్లో కూడా చెప్పాను, తాలు, తరుగు, తీమ, ఇవన్నీ 3 సమస్యలు ఉంటాయి రైస్ మీద ఎప్పుడైనా. కానీ అంతకుముందు గతం నుంచి ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. మేము రైతులకి ఏం చెప్తున్నాము అంటే, మీరు ఇచ్చిన రైస్ తిరిగి మన పబ్లిక్ దగ్గరికి వెళ్తే వారు సంతోషంగా ఆనందంగా తినాలి తప్పితే మళ్ళీ మేము అమ్మేస్తాము, రీసైకిల్ ఉంటుంది. దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఒక మంచి స్టెప్ ఏం తీసుకున్నారంటే,
500 బోనస్ ఇచ్చి సన్న పేడి మనము సన్న రకం పేడి కొనాలి. కొనిన తర్వాత దాన్ని మంచిగా మిల్లింగ్ చేసుకొని మంచి క్వాలిటీ రైస్ను ప్రజలకి అందజేయాలి. మంచి క్వాలిటీ వారికి అందితే వాళ్ళు ఎందుకు రీసైక్లింగ్కి వెళ్తారు? ప్రస్తుతానికి అంతకుముందు జరిగేది మాకు తెలిసింది విషయం ఏంటి అంటే, ఉన్న రైస్ని రీసైక్లింగ్ చేసి చివరికి సన్న బియ్యము తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదటిసారి చారిత్రకంగా డైరెక్ట్గా సన్న బియ్యము ఇవ్వబోతుంది. సో ఇది ఈ స్కీమ్ చాలా సక్సెస్ ఉంటుంది. దాని గురించి ఈసారి మన మీద చాలా ప్రెషర్ కూడా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద. సో వీ హ్యావ్ టు కంట్రోల్ ద క్వాలిటీ. తేమ సరిగా రాకపోతే సన్నా బియ్యంకి బాగా సెన్సిటివిటీ ఉంటుంది, ముఖ్యంగా ఖరీఫ్ సన్నా బియ్యంకి. సో డిస్కలరేషన్ స్టార్ట్ అయిపోతుంది. అది డిస్కలరేషన్ అయితే బ్లాకిష్ అయిపోతుంది. సో మేమేమంటున్నామంటే మేము రైతులకి సహాయం పడుతున్నాము. అన్ని ఈక్విప్మెంట్ మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో చెప్పి మనమే కొనుక్కుంటున్నాం. మీరు తీసుకువస్తే మీరు ఉన్నంత వరకు అపీల్ చేస్తున్నాము, మీరు క్లీనింగ్ చేయండి. దాని తర్వాత ఒకవేళ అవసరం ఉంటే మేము క్లీనింగ్ చేస్తున్నాము, మేము వారికి ఆర్ఎస్ దానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. ఇప్పుడు అతి త్వరగా కొన్ని డ్రయర్స్, మెకనైజ్డ్ డ్రయర్స్ కూడా ఆర్డర్ చేశాము, అవి కూడా వస్తాయి. సో అన్ని రకంగా సహాయం పడతాం, కానీ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ ఉండదు. సార్, మీకు ఎక్కువగా రైతుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీ డిపార్ట్మెంట్ కూడా డైరెక్ట్గా కింద వరకు వెళ్ళి మాట్లాడుతున్నారు. ఎక్కువ వేరే హౌస్ విషయంలో కానీ, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వర్షం పడింది అనుకోండి, ఎక్కడ కాపాడుకోవాలి, ఎక్కడ పెట్టాలి, వాటి మీద కూడా రైతులకి మీరు అవేర్నెస్ తీసుకురావడం, యాక్చువల్గా దాంట్లో గోడౌన్స్ పెట్టడం అటువంటి చేస్తున్నారు. దాంట్లో కూడా ఒక అద్భుతంగా ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది. మేము టైం ఇస్తే మీకు చూపిస్తాను. వెదర్ యాప్, ఇట్ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్. దానికి ఎలా యూజ్ చేయాలో దానికి ఒక ఎస్ఓపి తయారు చేశాం. సో దాంట్లో బేస్ చేసుకొని చాలా మటుకు మనము ఇది కాపాడగలిగాము. ఇప్పుడు నిన్న కూడా మనం ఏం చెప్పి వచ్చినామంటే, ఇక్కడెక్కడైతే మీకు వర్షానికి అంతకుముందు పంపించాము, ఇప్పుడు కూడా పంపిస్తున్నాము. డైలీ అలర్ట్స్ పంపిస్తున్నాము ప్రతి జిల్లాకి. అంటే ఎక్కడ వర్షం పడుతుందని మెసేజ్, వర్షం, థండర్ స్ట్రోమ్ అలాంటివి కూడా రావచ్చు కదా. సో అటువంటి చేస్తున్నాము. అటువంటి చేసేప్పుడు ఈసారి ఏం చెప్పామంటే, మీరు పీపీసీ సెంటర్ వరకు పరిమితం అవ్వకుండా దయచేసి అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా, సివిల్ సప్లైస్ ఆఫీసర్ ద్వారా ఫార్మర్స్కి కూడా తెలియపరిచేసేయండి రేపు వర్షం పడుతుంది. సో దట్ వారి దగ్గర ఉన్న ఏదైతే ఉన్నాయో వాళ్ళు కనీసం కప్తారంటే అప్పుడు సేవ్ అవుతుంది. సార్, మీరు ఈ మధ్యన జిల్లా పర్యటన వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఎటువంటి ఇష్యూస్ మీకు ఐడెంటిఫై చేస్తారు, వాటిని ఎలా మీరు సార్ట్అవుట్ చేస్తారు? మేము అదే చెప్తున్నాను. ఫస్ట్ మేము ఫీల్డ్లో తిరుగుతాము, తర్వాత ఒక జిల్లా కలెక్టర్ గారితో సహా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో స్పష్టంగా అన్ని పాయింట్స్ చెప్పాము. అంటే ఐడెంటిఫై చేసినవి ఏమున్నాయండి? ఎక్కువ ఐడెంటిఫై చేసింది ప్రస్తుతానికి తాలు, తరుగు, తీమ, ఈ ఒకటి ప్రాబ్లం ఉంది. కొంతమంది రైతులకు అవగాహన లేకపోవడం. ఎందుకంటే వాళ్ళ దగ్గర సన్న రకం పెడి ఉంటే వాళ్ళు ముఖ్యమైన 28 రేట్ ఇస్తున్నాం కనుక వారికి కూడా అవగాహన లేకపోతే ప్రైవేట్ వారు తక్కువ రేట్లు తీసుకుంటారు. సో వీఆర్ క్రియేటింగ్ ఫార్మర్ అవేర్నెస్. మీ దగ్గర సన్నా ఉంటే ఖచ్చితంగా మీరు దాన్ని సెంటర్లో ఇవ్వండి, మీకు మంచి రేటు వస్తుంది. ఒకవేళ దానికన్నా ఎక్కువ, ప్రస్తుతానికి మార్కెట్ హై ఉన్నది, సో దానికన్నా ఎక్కువ రేట్ ఎవరైనా ఇస్తున్నారంటే నో ప్రాబ్లం. సో అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అంటే కరెక్ట్ పండిన ఉన్నప్పుడు మాత్రం తీసుకోరండి. థర్డ్ స్టెప్, హార్వెస్టర్ని ఎలా ఉపయోగం చేయాలి, హార్వెస్టర్ని యూజ్ ఎలా చేయాలా, అది కూడా మేము వారికి కొద్దిగా చెప్తున్నాము. దట్ హార్వెస్టర్ చాలామందికి తెలియదు, 18 to 20 RPMలో పెట్టాలి. ఓకే, అప్పుడు మీకు తాలు, తరుగు తగ్గుతుంది. అచ్చా. సో అటువంటి అన్ని విషయాలు జిల్లా అధికారులకి మరియు తదుపరి వారి ద్వారా మన రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేయడం వలన అయింది. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం, మీరు సొంతగా కనుక్కోండి. అంతకుముందు మిల్లర్ ద్వారా మిల్లర్ ద్వారా అన్ఆథరైజ్డ్ కట్స్ ఉండేది, పీపీసీలో కూడా కట్ ఉండేది. అంత కట్ని కట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 1 kg వరకు కంప్లైంట్స్ కొన్ని వస్తున్నాయి తప్పితే మిగతా ఏ మాత్రం కంప్లైంట్ రావట్లేదు. సో లాస్ట్ టైంలో మన అవేర్నెస్ వలన మీరు ఒకసారి గమనించండి, దట్ 1 kg కట్ అయితే ఫార్మర్ కంప్లైంట్ చేస్తారని నేను సంతోషపడుతున్నాను. ఓకే. సో సార్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా రకరకాల క్రైమ్ చేస్తుంటారు.
ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఈ తరహా క్రైమ్ కూడా ఉంటుందని మీరు ఎప్పుడైనా వండర్ అయ్యారా? నో చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ కదా ఇక్కడ. ఎంత లోతుగా అంటే ఎంత వరకు పోయింది అది మాత్రం మాకు కొద్దిగా ఐడియా, ఎంత అయిపోయింది, ఎంత దూరంగా వరకు పోయింది, ఆర్గనైజ్ అయిపోయింది ఐడియా లేకుండా, కానీ ఆశ్చర్యం పడలేదు. ఎఫ్సిఐలో పనిచేసాము. రెండోది కొంచెం మనకు ఏంటి అంటే ఐ హ్యావ్ ఏ టెండెన్సీ కొంచెం డైవర్సిఫై చేస్తూ ఉండాలి. నేను ఇంజనీరింగ్ చేశాము, ఎంటెక్ చేశాము, తర్వాత ఎల్ఎల్బి చేశాము, తర్వాత ఎల్ఎల్బి చేసిన తర్వాత ఎంటెక్ ఎల్ఎల్ఎం కూడా చేస్తున్నాము. డిఫరెంట్ ఫీల్డ్లో పనిచేస్తే మురళి గారు మనకు కొద్దిగా ప్రజల సమస్య, మన విజన్ బ్రాడ్ ఉంటుంది. ఐ వర్క్డ్ ఇన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఐ వర్క్డ్ ఇన్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, ఎఫ్సిఐలో చేసాము, ఇది చేసాము. పోస్టల్ కూడా చేస్తుంటారు, పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా. పోస్టల్ కాదు, టెలికమ్యూనికేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ రాకముందు. సో ఫర్ ఎగ్జాంపుల్ అందు గురించి మన ఇలాంటివి విజన్ వస్తే మనం ఇలాంటి చేయవచ్చు. ఇది వెదర్ యాప్ ఒకటి చేసాము, తయారు చేసాము. దాని మూలంగా ప్రతి జిల్లాకి ఇక్కడ వర్షం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకి పడుతుంది వాళ్ళకి పుష్ చేస్తాం, అలర్ట్నెస్. సో పీపీసీలో కాపాడగలుగుతారు. నా వీ వాంట్ టు టేక్ ఇట్ ద సేమ్ థింగ్ వీ వాంట్ టు టేక్ ఇట్ టు ద ఫార్మర్. ఎందుకంటే ఫార్మర్ కూడా వారికి ముందు అలర్ట్ చేస్తే నిన్న నల్గొండలో కూడా చెప్పాను, అగ్రికల్చర్ ఆఫీసర్స్, సివిల్ సప్లై ఆఫీసర్స్, కోఆపరేటివ్ ఆఫీసర్స్ మరియు పంచాయత్ సెక్రటరీ, పంచాయత్ విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి వారితోని రేపు వర్షం పడుతుంది ఫార్మర్కి చెప్తే ఏదో ఒకటి వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకొని కాపాడుకుంటారు. సార్ మీకు ఫీడ్బ్యాక్ ఎలాగొస్తున్నారు రైతుల నుంచి? నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. నిన్న కనీసం అట్లీస్ట్ 50 మెంబర్స్తో నిన్ననే మాట్లాడినా. 50 మెంబర్స్ రైతుతో నిన్ననే మాట్లాడడం జరిగింది. వాళ్ళతో అడుగుతున్నాము మీకు ఏం సమస్య వస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది, కొంత చేస్తాం. సో ఫార్మర్స్తో, మిల్లర్స్తో, ఆఫీషియల్స్తో డైరెక్ట్ మన మాట్లాడడం వలన, డిస్కషన్ వలన ఫీడ్బ్యాక్ వస్తుంది. దట్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2 మన ఆఫీసర్స్ వలన ఫీడ్బ్యాక్ వస్తుంది. నెంబర్ 3 విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి స్ట్రెంథనింగ్ చేసిన తర్వాత కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే సార్, ఇక్కడ మీరు చాలా కేసులు పెట్టారు, కేసులో కన్విక్షన్ వస్తుందంటారా? కేసు పెట్టడం మన ప్రయారిటీ కాదు మురళి గారు. మనకు మన సరుకు ఇట్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ, అంటే ప్రజల ఆస్తి, వారి కోసం. సో ఎంత రావాల్సింది సరుకు మనకు వాపసు వచ్చేస్తే కేసులు చేయాలని లేదు. ఇనీషియల్గా కొంతమంది ఎట్లానే నడుస్తుంది అని అనుకొని కొంతమంది మీద చేసాము. బట్ వీ డోంట్ వాంట్ టు యూజ్ దాట్. ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చింది. బట్ ఒకటి మాత్రం ఉన్నది, దట్ వారికి అది స్పష్టంగా చెప్పాము, మేము 100 kg మీకు పెడి ఇస్తే రూల్ ప్రకారంగా మీరు 67 రైస్ మనకు రావాలా, ఖచ్చితంగా రాకపోతే మాత్రం ఇబ్బంది. సో 77 క్రిమినల్ కేసు పెట్టాము, 40 కేసెస్లో రెవెన్యూ రికవరీ యాక్ట్. కానీ కొంతమంది మీరు అన్నట్లుగా చాలామంది కమిషన్లు వస్తారు, చాలామంది ప్రిన్సిపల్స్ వస్తారు, మనకు స్టాండర్డ్ అయిపోయి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఐ కెన్ టెల్ ఓన్లీ వన్ థింగ్. ఎస్, చాలామంది వస్తారు. నేను ఏదో ఆకాశం నుంచి అవతరించిన మనిషి కాదు. బట్ నేను ఉన్నంత వరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సపోర్ట్, స్ఫూర్తి వలన ఇలాంటి నీతి నిజాయితీగా ఉంటే మాత్రం ఉంటుంది, అదర్వైజ్ కంటిన్యూ కొనసాగుతుంది. ఇప్పటికీ మీకు కొద్దిగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. యూ కెన్ టాక్ టు సమ్ మిల్లర్స్, దే ఆర్ ఆల్సో హ్యాపీ. బికాజ్ వారికి మనము టైంలో మీరు వస్తే మీకు రావాల్సింది నిధి టైంలో ఇస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. గత 5 సంవత్సరం నుంచి రైస్కి ఏ మాత్రం ఛార్జ్ రాలేదు. ఓకే, 900 కోట్లు ఛార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ లాస్ట్ 5 yearsకి, మన పీరియడ్ కాదు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి వారికి రిలీజ్ చేయడం జరిగింది. సో ఛార్జ్ మీకు అన్నీ వస్తుంది. అండ్ ఈ మధ్యలో ప్రభుత్వం తన ఒక గొప్పతనంతో, మంచి ఆలోచనతో మిల్లింగ్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. కానీ బకాయిలు ఉండిపోతున్నాయి కదండి. నో ఐ హ్యావ్ ఆల్ ద ఫిగర్స్. లాస్ట్కి బకాయా ఎంత ఉండే, మేము ఒక ఫిగర్ చెప్తాను, తర్వాత మీకు కాపీ కూడా ఇస్తాను. లాస్ట్ 10 yearsలో ఎంత అయితే బకాయా వసూలు జరిగింది, దానికి ఇప్పటికీ వసూలు మనకి 5 times ఉంది. ఇంకా సంవత్సరం క్లోజ్ అవ్వలేదు. సో బాకీ ఉన్నాయి, బట్ వస్తున్నాయి. దట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బాకీ చాలా వస్తుంది. అండ్ ఓన్లీ మన ఈ ప్రభుత్వ పీరియడ్కి మాత్రమే కాదు, పాత బాకీలు కూడా వస్తున్నాయి. అది ఒక పాజిటివ్ సైన్ అని మేము చూస్తాం. ఓకే సార్, గవర్నమెంట్ ఈ మిషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది, సివిల్ సప్లైస్, ఎందుకు రైతులకు ఎక్కువ ప్రాధాన్యత. ఈ మిషన్ కంప్లీట్ చేయడానికి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? నిజం చెప్పాలంటే
మన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ మిషన్ కంప్లీట్ చేయడానికి ఏమేమి సపోర్ట్ కావాలా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఆ ఇచ్చిన సపోర్ట్, ఆ ఇచ్చిన ధైర్యం, ఆ ఇచ్చిన కంప్లీట్ మేము దాంట్లో అందరికీ తెలవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రైతులకి ఇటు కాపాడాలి, ఇటు రేషన్ కార్డు ధారకులకి ఎంత ఏది రాంగ్ ఇది వరకు జరిగింది చెడిపోవడం ఇదంతా, తర్వాత పీడిఎస్ రీసైక్లింగ్ కానీ, బయట పంపించడం కానీ, ప్యాడీని అమ్మేసేయడం కానీ, షార్టేజ్ ఆఫ్ స్టాక్ అది చెల్లదు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దృఢ నిశ్చయంతో ఉన్నారు. దానికి మేము చేస్తున్నాము. సో మనకు అన్ని సపోర్ట్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము. 330 మిల్స్కి పీవీ చేస్తే పాత రబీకి షార్టేజ్ 20% వచ్చింది. అంటే 100 బస్తాలు ఉంటే 80 బస్తాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరంకి ఓన్లీ 0.25% షార్టేజ్ వచ్చింది. 0.25. సో 0.5 వరకు పర్మిసిబుల్ ఉంది. ఎందుకంటే రైస్ని స్టోర్ చేస్తే, ప్యాడీని స్టోర్ చేస్తే ధీమా తగ్గిపోతూ ఉన్నది, వెయిట్ ఉన్నది. సో దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ అది మార్పు కొంచెం వస్తుంది. కానీ మార్పు వచ్చింది అనుకుని మనం పడుకుంటామని కాదు, కంటిన్యూ ఉండాలి, మెల్కొని ఉండాలి, అది కంటిన్యూస్గా ఫీల్డ్లో ఫోకస్ చేస్తూనే ఉండాలి. సో అది ఖచ్చితంగా చేస్తాము. అండ్ మా టీం కూడా, ఇప్పుడు మీరు టీంతో కూడా మాట్లాడవచ్చు, మన ఆఫీసర్స్ కూడా, వారికి కూడా ఈ మార్పు అర్థం వచ్చి పూర్తిగా నీతి నిజాయితీగా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, రాష్ట్రంలో రైతులకి మీ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే మెసేజ్ ఏంటంటే? రైతులకి మేము చెప్పే మెసేజ్ ఒకటే ఉన్నది. మీరు అన్నదాత, ఈ ప్రభుత్వం అన్నదాతని ప్రతి పరిస్థితిలో కాపాడాలనేది ఒక ఉక్కుపాదంతో అన్ని దాంట్లో అడ్డంగా వచ్చిన దానికి దూసిపోవాలనేది చెప్పడం జరుగుతుంది. సో దయచేసి మీరు ఎవరి దగ్గరే తిరగాల్సింది పని లేదు, మోసం పడాల్సింది పని లేదు. మీ ప్యాడీ ఉంటే మీ వడ్లు ఉంటే చక్కగా మీరు సెంటర్కి తీసుకొచ్చేసండి. కొంచెం అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిన సలహా పాటించండి. మరియు దాని తర్వాత పీపీసీ సెంటర్లో కూడా కొంచెం తేడా ఉంటే మనం ఎక్విప్మెంట్ పెట్టి మా స్టాఫే మీకు చేస్తారు. అండ్ మ్యాక్సిమం 2 to 3 డేస్లో మీకు అకౌంట్లో పడిపోతుంది. దాంట్లో ఎక్కడైనా తేడా ఉంటే, కట్ ఉంటే, ఏమన్నా పరేషాని ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ప్రతి పీపీసీలో ఉన్నది. ఆ హెల్ప్ లైన్కి చేస్తే 24 గంటల్లో పరిష్కారం. దళారులను నమ్మద్దు, డైరెక్ట్గా అవసరం అంటే మాకు సంప్రదించినట్టున్నారు చౌహాన్ సార్. ఈ డిపార్ట్మెంట్ మీకోసం ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే 24 గంటలు హెల్ప్ లైన్లో సంప్రదించండి. బ్రోకర్లు నమ్మి మోసపోవద్దంటూ ఆయన సలహా ఇస్తున్నారు. ఇది డిహెచ్ చౌహాన్ గారు సెక్సువల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.